మూవీ చూసి వస్తున్నా, నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నా. దేశీ ప్రసాద్ గారు సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం. నిజంగా చెప్తున్నాను సార్, మంచి మెసేజ్, మంచి మ్యూజిక్ ఉంది మూవీలోనైతే. ఒక రిక్వెస్ట్ అందరికీ, ఆడవాళ్ళని మాత్రం ఏడిపించకండి, అదొక మెసేజ్ ఇచ్చినాడు. ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో అందరు చేయించుకోండి, దాని ఇంపార్టెన్స్ మూవీ చూస్తే తెలుస్తుంది. మూవీలో చెప్తున్నాను కదా, ఒకప్పుడు హీరోయిన్ అంటే సౌందర్య, ఇప్పుడు మాత్రం హీరోయిన్ అంటే సాయి పల్లవి గుర్తొస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోయిన్ ఏడిపించిండు, క్లైమాక్స్ లోనేమో హీరోని ఏడిపించిండు, లాస్ట్ లో అందరిని ఏడిపించిండు. డైరెక్టర్ అయితే మంచి అంటే మంచి మెసేజ్ ఇచ్చినాడు. డిఎస్పి గారి మ్యూజిక్ అయితే పడి పడి లేచే పడవల్లే తడబడుతుంది. నిజంగా బుజ్జి తల్లి బుజ్జి తల్లి బుజ్జి తల్లి అంత బాగుంది మేడం. డాన్స్ అయితే హైలెసా సాంగ్ లో నిజంగా నెమలి డాన్స్ నేనైతే ఎప్పుడు చూడలే. సాయి పల్లవి గారు డాన్స్ చూసిన తర్వాత నెమలి ఇట్లనే డాన్స్ చేస్తుందేమో అనిపించింది మేడం నాకైతే. మెసేజ్ మూవీలో చాలా మెసేజ్లు ఉన్నాయి, కానీ నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. మెయిన్ మూవీలో ఏం మెసేజ్లు ఉన్నాయంటే, ఆడవాళ్ళని ఏడిపించొద్దు, మంచి జరగదు. ఇంకొకటి ఏంటంటే, ఆధార్ కార్డులు ఎవరికైతే లేవో ముందు చేయించుకోండి. ఈ మూవీ చూస్తే తెలుస్తుంది ఆధార్ కార్డు ఇంపార్టెన్స్ ఏందో. నేను డైరెక్టర్కి ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఆయన నంబర్ నాకు తెలియదు. 100 కోట్లు నేను కలెక్షన్లు చెప్పలేను బ్రో ఎంత వస్తుందో, కానీ మూవీ మాత్రం నిజంగా ప్రతి ఒక్కరి హార్ట్స్లో 100% కలెక్షన్స్ వస్తాయి. చూసినా నాకు లాగ్ ఏం అనిపించలే మేడం. ఒక్కొక్కళ్ళు మూవీ అయిపోయి ఎండ్ టైటిల్ వాడి ఫిలిం కంప్లీటెడ్ అని వచ్చినా కూడా ఎవరు కూడా సీట్స్లలో నుంచి లెగలేరు. ఇంకేం కావాలి? మూవీలో హైలైట్స్ వచ్చి మ్యూజిక్, స్టోరీ లైన్ అనేది నిజంగా మూవీలో హైలైట్ అంటే హైలైట్. సీక్వెల్ ఏమో నాకు తెలియదు మేడం. ఎండ్ టైటిల్ అప్పుడు డైరెక్టర్ పేరు వచ్చిందిగా మేడం, ఫిలిం బై అని చెప్పి, మౌలియా చంద్రమౌళి. బట్టలు చింపేసుకోవచ్చు మేడం నాగ చైతన్య గురించి అయితే. నిజంగా చెప్తున్నా, నేనైతే హీరోయిన్ గురించి వచ్చిన, కానీ క్లైమాక్స్ లో నాగ చైతన్య గారు నిజంగా అసలు హీరో అంటే హీరో. రాజు అనే క్యారెక్టర్ నిజంగానే రాజు ఎక్కడున్నా రాజే. ఇండియా గురించి మంచి మెసేజ్ ఇచ్చినారు. ఇండియా పవర్, ఇండియన్ రెస్పెక్ట్ చాలా బాగుంది మేడం. సముద్రంలో ఉన్న సీన్స్ అయితే పడవల్లే అలలల్లే ఏదో అలలే అట్లుంది మేడం. నిజంగా మూవీ లవ్ స్టోరీ, ఫైట్స్, రియల్ స్టోరీ మొత్తానికైతే రియల్ స్టోరీ. ఆ పడవ సీన్స్ ఇదైతే రియల్ స్టోరీ. ఆ లవ్ స్టోరీ బాగా వచ్చినాయి ఓకే, కానీ ఇదైతే రియల్ స్టోరీ. ఆ వైజాగ్ నుంచి తీసింది, ఒక పాకిస్తాన్ బార్డర్ కాడ పోయి తీసింది. ఆ పాకిస్తాన్ బార్డర్ కాడ అయితే ఎగ్దమ్ అదైతే సూపర్, మైండ్ బ్లోయింగ్. మాకు ఇంట్లో కొత్తగా అంటే ఆధార్ కార్డు లేనందుకు ఆయన నాన్న చేస్తారు. అది నా చేతనే ఆయన వెయిట్ చేస్తారు. ఆయన కోసం మీరు వెళ్ళిపోండి ఫ్రెండ్స్ అని చెప్పి, లేకపోతే అందరం వెళ్ళిపోవాలంటారు. కానీ మూవీ మాత్రం ఓకే, చూడచ్చు ఫ్యామిలీతో. సాయి పల్లవి, నాగ చైతన్య ఇద్దరు కోసం చూడచ్చు ఓకే. హిట్ అంటే చెప్పలేము, హిట్ అవుతుంది ఓకే, చూడనైతే చూడచ్చు మూవీ ఓకే. అది ఏకదం మంచిగా ఉంది. మాకు ఇక బుజ్జి తల్లి నమో శివాయ సాంగ్ సూపర్. బీజిఎం డిఎస్పీ మంచిగానే కొట్టింది బీజిఎం ఓకే సూపర్. సినిమాలో హైలైట్స్ అంటే బుజ్జి తల్లి, లవ్ స్టోరీ, బుజ్జి తల్లి యాక్టింగ్, స్మైల్స్. అన్న ఒక్క మాట చెప్పాలా, నా పొలంలో మొలకలు వచ్చాయని అంటారు కదా డైలాగు, అకినేని ఫ్యామిలీకి సింక్ అవుతుంది అన్న. వాళ్ళ పొలంలో ఒక మొలక ఏంటంటే హిట్ కొట్టిరన్న ఆఫ్టర్ లాంగ్ టైం. ఏంటంటే మరీ 100 కోట్లు అన్నంటే అంత హై బడ్జ్ లేదు, అంత మరీ లోవర్ బడ్జ్ లేదు, డీసెంట్గా బ్లాక్ బస్టర్ అవుతుంది అన్న. అంతా బాగుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్లో అంటే నాగ చైతన్య కెరీర్లో హై బడ్జెట్ మూవీ కలెక్షన్ వస్తుంది అన్న. లవర్స్ అయితే చాలా మంది చందు అను డైరెక్టర్ సార్ కూడా అన్నారు కదా, ఏంటంటే ఒకవేళ ఇది సెవెరల్ టైం చాలా మంది చూడకపోతే లవర్స్ నేను పేరు మార్చుకుంటా అని చెప్పి, నిజంగా అంతా బాగుంది. లవర్స్కి అయితే చాలా కనెక్ట్ అవుతాం మూవీ. అల్టిమేట్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ అన్న, ఆమె కడ మనం ఇచ్చే రివ్యూ వచ్చింది నిన్న మొన్న వచ్చే బచ్చగాల మనమెంత, ఆమె రేంజ్ వేరు మన రేంజ్ వేరు. అంత ఆమెకు చెప్పేంత రేటింగ్ ఇచ్చేంత లేదు, ఎవరు లేదు. ఓవరాల్గా సాయి పల్లవి వేరే లెవెల్. అండ్ మెయిన్ థింగ్ ఒక మాట చెప్పాలా, వాళ్ళ లవ్ స్టోరీ అంటే వాళ్ళ రొమాన్స్ అయినా ఏది ఉందంటే రియల్ లైఫ్లో కనిపిస్తున్నట్టుంది. ఆన్ స్క్రీన్ రొమాన్స్ కోసం ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకో నిజంగా చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నాకు ఎందుకో నిజంగా లవర్స్ అన్నట్టు అనిపించింది. అంతా బాగుంది.
నాకేమనిపిస్తుంది అంటే శోభితాని పెళ్లి చేసుకునే బదులు సాయి పల్లవిని పెళ్లి చేసుకుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఏమనిపించింది. బాగుంది. అందరు దేవిశ్రీ మ్యూజిక్ బ్రేకప్ సాంగ్ నీకోసమైనా అండ్ శివుని పాట ఉంటుంది, అదైతే ఇంకా అల్టిమేట్ ఇచ్చారు. అది చాలా బాగుంది. ఇంకా ఓవరాల్గా అయితే సినిమా అల్టిమేట్ అన్న, డీసెంట్ పర్ఫార్మెన్స్, డీసెంట్ బ్లాక్ బస్టర్.